దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రభువు నీకు తోడయ్యున్నాడు. నీకు శుభవార్త. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానను. ఇది నాకు ఎలాగూ సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తము ప్రభువా, నీ దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. జరగాల ఏంటి? పెళ్లి కాకుండానే ఆ మరియ గర్భవత. ఈ విషయం బయట తెలిస్తే నేనే విధంగా తలెత్తుకొని తిరిగేది? ఛ, ఎంత అవమానం నాకు. ఈ విషయం గురించి ఆలోచిస్తేనే తల బద్దలైపోతుందే. ఏం చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏం చేయాలి? అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఏం చేయాలి? యోసేపు, యోసేపు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పెళ్ళి కాకుండా గర్భవతి అయిన మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? పెళ్ళి కాకుండా గర్భవతి అయిన ఆ మరియను నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? అయినా నువ్వు నీతిమంతుడివి కదా, పరిశుద్ధుడివి కదా. అలాంటి నువ్వు పోయి ఆ మరియను పెళ్లి చేసుకున్నటయా? ఈ లోకం ఏమంటుందో ఆలోచించావా? అందరూ నిన్ను చూసి నవ్వుతారు, ఎలా చేస్తారు, వెలియొచ్చు కూడా. ఇవన్నీ నీవు భరించగలవా, సహించగలవా? అందుకే నీ మంచి కోరి చెప్తున్నా, ఆ మరియను విడిచిపెట్టేసి మరిచిపో. అవును, ఎవరికి తెలియకుండా మరియను విడిచిపెట్టేస్తా. విడిచిపెట్టేస్తా. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభా, నన్ను క్షమించు ప్రభా. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించడదని తెలియక ఆమెను విడనాడాలనుకున్నాను ప్రభా. నన్ను క్షమించు. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభా. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకుంటా ప్రభా. ఇదిగో ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకుంటా. ఇందుమూలంగా సమస్త ప్రజలందరికీ తెలిసేదేమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి మీ యొక్క పేరును ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోండి.
ఇది కైసర్ యొక్క ఆజ్ఞ. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె జాగ్రత్తగా నడు. దడదడి తరిగి కరిగి అదిగో వచ్చేసాం అలా, దగ్గరకు వచ్చేసాం. నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా. కొంచెం ఓపిక పట్టు మరియా, కొంచెం ఓపిక పట్టు. తీసి అడుగు వేయడం చాలా కష్టంగా ఉందయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి, కావటం లేదయ్యా. కొంచెం ఓపిక పట్టు మరియా. సుడివడి అదిగో వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. మరి జాగ్రత్త, నిండు చూలాలు కొంచెం ఓపిక పట్టుకోండి మరియా, కొంచెం ఓపిక పట్టుకోండి. నడవలేక సుడివడి జాగ్రత్త, జాగ్రత్తగా నడు. దగ్గరకు వచ్చేసాం, కొంచెం ఓపిక పట్టు. మరియా, మరియా, మరియా. అయ్యో, ఇక్కడ సహాయం చేయడానికి ఎవరు లేరే. అయ్యా, అయ్యా, నా భార్య నిండు చూడాలయ్యా, నొప్పితో బాధపడుతుందయ్యా. కొంచెం మీ సత్రంలో స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. స్థలం లేదేం లేదు, వెళ్ళు. అయ్యా దయచేసి అర్థం చేసుకోండి అయ్యా. ఒకసారి చెప్తే అర్థం కదా, స్థలం లేదేం లేదు, వెళ్ళు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నీ సృష్టిలో కొంచెం ఓపిక పట్టు మరియా. అయ్యో, నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో అయ్యా, నా భార్య నిండు చూడాలయ్యా, నొప్పితో బాధపడుతుందయ్యా. కొంచెం మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. స్థలం లేదేం లేదు, వెళ్ళవయ్యా, వెళ్ళు. అమ్మా, వేదన పడుతుందమ్మా, దయచేసి మీరన్నా అర్థం చేసుకోండి అమ్మా. మరియా, ఏమండి, మన పశువుల భాగం ఇద్దామా? కొంచెం ఓపిక పట్టు మరియా. అయ్యో, సహాయం చేయడానికి ఎవరు లేరే. ఇదిగో అయ్యా, అయ్యా చెప్పండి అయ్యా. మా దగ్గర స్థలం లేదు కానీ పశువుల పాక ఉంది, నీకు ఇష్టమైతే తీసుకో. చాలయ్యా, పశువుల పాకనే చాలయ్యా. అమ్మా, కొంచెం సహాయం పెట్టండి అమ్మా, త్వరగా రండి అమ్మా. మరియా, జాగ్రత్తగా లే మరియా. జాగ్రత్త, జాగ్రత్తగా నాడు. రే ఆ పెద్దోడా, అంటే అన్నం ఓ సినన్నా, జర రాయే సల్మాన్ లేదు. వస్తున్నా. అరే బాగా సాలి పెడుతున్నారా, అంత అన్నానికి పోతున్నారు. సరే సరే, మంటాయి. అరే చిన్నోడా, ఆ పెద్దోడా, పెద్దనా పిలువు ఒకసారి. పెద్దయా, ఓ పెద్దయా, ఏమైందిరా? చల్మంటే కాచుకుందిరా. అరే ముసలోని నాకే సరి లేదు, మీకు కుర్రోళ్ళకు ఈ సలి ఏంటిదిరా? ఏమంటున్నారా? ముసలోడికి నాకే సలేదు, కుర్రోళ్ళకి మీకే సలు అంటున్నాడు పెద్దోడా. పెద్దోడా, జ్వరమంట పెంచరా. ఓ ఇప్పుడే సర్లే ఉంటుంది మరి. అవురా, అప్పుడు చలి లేకుండేరా, ఇప్పుడు చలి ఎక్కువ అయిపోయిందిరా. రే అరే చిన్నోడా, అవురా, మంట పెంచురా, కట్టేస్తున్నారు చలి నన్ను. మంట పెంచు. అరే చీకటి అయిపోయిందిరా, సుక్కలు మిల మెరుస్తున్నాయిరా. అరే చిన్నోడు గొర్రెల కాడికి పోయి ఒక్కసారి చూసి రాపరా. రే అందోలి, చిన్న అందోలి. అరే చిన్నోడా, నీవు అన్న పోయి రాపరా. సరిపోయింది, నువ్వేమో వాడు చెప్పడం, వాడేమో నువ్వు చెప్పడం, నువ్వేమో నాకు చెప్పడం. నేను వెళ్ళాను అనేపో మనం. అరే పెద్దోడా, పోయి రాపరా, నా మాట ఇన్రా ఒకసారి. వందోలి చిన్నోని. ఒరే వాడు నా మాట వినటట్లు లేడురా, నీవే పోయి రాపరా.
పోతాలే పోక సత్తానే ఏంటి చిన్న బాగా కలిసిపోయాను అన్ని పనులు నాకు చెప్తారు ఇక్కడికి ఏం చెప్పరు అరే అప్పుడే నా మాట ఇంటే కుర్రతో ఎందుకు తన్నులు తింటావురా? అరే అయ్యింది కానీ చీకటి అయిపోయిందిరా. నేను నిద్ర వస్తున్నది నాకు. నేను పండుకుంటా. ఆ గొర్రెలను చూస్తా ఉండు. నేను అనుకుంటా. సార్ పండుకోమ్మా. చిన్నోడికి పని పెట్టి బాగా పడుకున్నారు వీళ్ళందరూ. అయ్యలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. చూసినారా అన్నా, మన కోసం లోక రక్షకుడు పుట్టిందంటారా? రే నిజమా? అవురా. ఆ లోక రక్షకుని ఒక్కసారి మనం చూసే శబ్దం నడువురా. అన్నా ఓ చిన్న పాట వలన రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రౌరే చూడా మనం ఎల్లుదామన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, పశువుల పాకలో నన్నయ్య, శిశువు పుట్టే చూడరండన్నయ్య, ఆడుదామా పాడుదామన్నయ్య, కూడియసున్ వేడుదామన్నయ్య, వేడుదామన్నయ్య. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఇరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటివో ఎదురాయి త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఈ గీతి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. ఆహా, ఏమేమి ఈ నూతన భవన నిర్మాణ వైభవము! అద్భుతం! నా శిల్పి ఎంత చక్కగా అమర్చినాడు! అద్భుతం, మహా అద్భుతం! మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీలి గోమేతిక కాలాంగృత నిర్మితమగు ఈ భవనము చూసుకొలిది నా మనసు ఎంతో పరవశింపజేయుచున్నదే. నా అదృష్టము, నా సంపద నన్ను ఎంతో ఆనందింపజేయుచున్నదే. మంత్రి, మనం నిర్మించబోతున్న మరి యొక్క నూతన భవనపు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? నీవు దగ్గరుండి చూస్తున్నావా? చూస్తున్నాను ప్రభు, దగ్గరుండి చూస్తున్నాను. సరే, నేనే స్వయంగా వచ్చి చూసదా? చిత్తం ప్రభు. జయము జయము హేరోద్ మహారాజుకు జయము జయము. రాజా, ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట మీ దర్శనంకే వచ్చారు. మీరు ఆజ్ఞాపించినచో వారిని ప్రవేశపెట్టేద్దాము.
ఏంటి? తూర్పు దేశ జ్ఞానుల నా దర్శనార్థమై వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. హేరోదు మహారాజుకు జై జయము. అరులారా, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? రాజా, మేము కాలమును పరిశోధించే వారము తూర్పు దేశము నుండి ప్రయాణించి వచ్చితమే. అటులనా? మీరు రాకగల కారణము? రాజా, మేము ఒక నక్షత్రం చూసి దాని వెంబడించి వచ్చితిమి. ఏంటి? ఒక నక్షత్రం చూసి దానిని వెంబడించి వచ్చితిరా? విచిత్రంగా ఉన్నదే, కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడా? ఏంటి? యూదులకు రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడా? ఈ యూదా సామ్రాజ్యానికి నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించడా? అసంభవం. అవును రాజా, యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు, ఆయన ఎక్కడా? చాలించుము నీ అధిక ప్రసంగము. మరి ఒక మాట నీవు మాట్లాడినచో నీ నాలుక 1000 ముక్కలుగా చేత. రాజా, మీరు పొరపడుతున్నారు. ఆయనే యూదులకు నిజమైన రాజు. చాలించుము నాతోనా నీ పరిహాసము. ఈ హేరోదు రాజుతో పరిహాసం అంటే నిప్పుతో చెలగాడమని తెలుసుకోండి. ఏమిటి మంత్రి ఇది? అదే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నది. మరలా మీకు కబురు పంపేదను. చిత్తం మహారాజా. ఎవరక్కడ? మన ఆస్థాన శాస్త్రాన్ని ప్రవేశపెట్టండి. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశం జ్ఞానులంట ఒక నక్షత్రం చూచి దానిని వెంబడించి ఇక్కడికి వచ్చారు. యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడని వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ యొక్క శాస్త్రాలను పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానం చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదులకు రాజు బెత్లెహేములో పుట్టాడని ఈ శాస్త్రములు తెలియజేయుచున్నవి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మరి ఒకసారి మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి నాకు చెప్పండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలు అను ప్రజలను పాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. ఎవరక్కడ? ప్రభు. ఆ జ్ఞానులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రం చూసి వచ్చారు కదూ? అవును రాజా. అటులనా? మీరు ప్రయాణమై ఎంతకాలం అయింది? రమారమి 2 సంవత్సరములు అయినది. జ్ఞానులారా, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఆ యూదా బెత్లెహేముకు వెళ్ళి యూదులకు రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం పంపండి. మేము కూడా వచ్చి ఆయనను ఆరాధించదము. సరేనా? ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం మహారాజా. మంత్రి, ప్రభు. ఆ జ్ఞానులు చెప్పింది విన్నావు కదా? విన్నా ప్రభు. మన యూదా సామ్రాజ్యంలో 2 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న మగ శిశువులు వధించి ఆ వేడి రక్తంలో మన కత్తులను కడగండి. వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ. చిత్తం ప్రభు. యూదులకు రాజు పుట్టాలంట, ఈ యూదా సామ్రాజ్యానికి వస్తాడంట, ఈ యూదా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడంట. ఇదంతా జరుగుతాయా? ఇదంతా కళ. ఇదంతా కళ.
బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా కన్నీయ మరియమ్మ ఒడిలోన బలి బంగారు బాలుడమ్మా కన్నీయ మరియమ్మ ఒడిలోన బలి బంగారు బాలుడమ్మా చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా